హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 10th ఫిబ్రవరి 2025. ఈరోజు మార్కెట్లు నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 178 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. భారీ నష్టాలు అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ మనం ఇక్కడ చూస్తే అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఏ ఒక్క సెక్టార్ కూడా మనకి పాజిటివ్గా క్లోజ్ కాలేదు ఈరోజు మార్కెట్లో. సో నిఫ్టీ 50 స్టాక్స్లో తీసుకుంటే మనకి నిఫ్టీ 23,381 దగ్గర క్లోజ్ అయింది. 0.76% మైనస్. సో నిఫ్టీ 50 స్టాక్స్లో చాలా తక్కువ స్టాక్స్ మనకి పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. అందులో కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎస్సీఎల్ టెక్, ఐసిఐసిఐ బ్యాంక్, టెక్ మహేంద్ర, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, టీసీఎస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే న్యూట్రల్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెద్దగా మార్పు ఏం లేదు. కాకపోతే బాగా నెగిటివ్లో క్లోజ్ అయిన వాటిలో ట్రెంట్, తర్వాత పవర్ గ్రిడ్, టాటా స్టీల్, టైటాన్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% మైనస్లో క్లోజ్ అయిన స్టాక్స్. ఇవి నిఫ్టీ 50లో. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి మ్యాక్సిమం మైనస్లోనే క్లోజ్ అయింది. 49,981, 50,000 కన్నా కింద క్లోజ్ అయింది. 0.35% మైనస్లో. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మనకి పాజిటివ్గా ఉన్నాయి ఓన్లీ 2 స్టాక్సే. మిగిలిన స్టాక్స్ అన్ని కూడా మైనస్లో క్లోజ్ అయినాయి. పాజిటివ్గా ఉన్న స్టాక్స్లో కోటక్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయితే. ఎక్కువ నష్టపోయిన స్టాక్ అంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది మోర్ దెన్ 2% మైనస్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ మనం నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గత వీడియోలో అనుకున్నాం మంత్లీ పివోట్ లెవెల్ చాలా మనకి ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉండొచ్చు అని. 23,507. అయితే ఈరోజు ఓపెన్ అయిన తర్వాత పెద్దగా హైయర్ సైడ్కి వెళ్ళలేదు మార్కెట్. కంటిన్యూస్గా డౌన్ ట్రెండే చూసాం మనం. లోయర్ టైం ఫ్రేమ్లో మరొకసారి మనం చూద్దాం. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా కూడా డౌన్ అవుతూనే ఉంది. అయితే మన కీ లెవెల్ 23,380 ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరే ఈరోజు క్లోజ్ అయింది. ఇది కొంచెం బేరిష్గానే కనపడుతుంది. ఎందుకంటే ఈ ఎంటైర్ ర్యాలీ కొంత రీట్రేస్ అయింది ఇప్పుడు. సో ఇది ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుంటే ఈ ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఇది కొంత టెక్నికల్గా మనకి సపోర్ట్ ఉన్న లెవెల్ 23,220. ఒకసారి మనం ఆప్షన్ డేటా కూడా చూద్దాం. సో బిఫోర్ దట్ ఈ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం అయితే 23,220 ఇది ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఈరోజు లోని బ్రేక్ చేస్తే ఈరోజు లో 23,316. ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం కొంచెం షార్ప్ ఫాలే ఉండొచ్చు. ఎందుకంటే మధ్యలో మనకి టెక్నికల్గా ఎలాంటి సపోర్ట్ పాయింట్స్ లేవు. సో ప్రీవియస్ లోస్ 22,820 ఆర్ 825 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం ప్రీవియస్గా ఉన్న స్వింగ్ లో. ఈ లో బ్రేక్ అయితే మాత్రం ఇంకా ఫర్దర్గా వీక్నెస్సే రావచ్చు. ఓవరాల్గా మార్కెట్ కొంచెం వీక్గానే కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు క్లోజింగ్ చూస్తే మనకి ఆల్ మూవింగ్ యావరేజెస్ కన్నా కింద క్లోజ్ అయింది అండ్ పివోట్ కన్నా కింద క్లోజ్ అయింది. ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ పివోట్ లెవెల్స్ ఉన్నాయి. ఒకటి మంత్లీ, తర్వాత వీక్లీ. ఆల్మోస్ట్ 2 కూడా దగ్గరే ఉన్నాయి. 23,525 వీక్లీ పివోట్, మంత్లీ పివోట్ వచ్చి 23,507. సో ఈ 2 లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో షార్ప్ ఫాల్ కనిపించింది ఈరోజు మార్కెట్లో. అయితే ఇప్పుడు ఒకవేళ ఏదైనా బౌన్స్ ఇచ్చినా కానీ ఈ జోన్ 23,500 నుంచి 23,530 ఒక 30 పాయింట్స్ జోన్ మాత్రం మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే కొంచెం షార్ప్ ఫాలే ఉండొచ్చు. షార్ట్ సైడ్కి వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి మనకి నిఫ్టీలో. సో నిఫ్టీకి రేపటికి ఇంట్రాడే ప్లాన్ చూద్దాం. సో రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ కోసం చూస్తే మనం కొన్ని లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఒకటి 23,422 ఇది రేపటికి డైలీ పివోట్ లెవెల్ ఇది. సో ఒకటి ఇప్పుడు మనకి 23,381 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనకి ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ పివోట్ కన్నా పైన ఓపెన్ అయితే పివోట్ లెవెల్ వచ్చి 23,422 ఈ పివోట్ లెవెల్ కన్నా పైన ఓపెన్ అయితే మాత్రం కొంచెం ఇంట్రాడేలో ఏదైనా అప్టిక్ తీసుకోవచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ 23,460 దగ్గర ఉంటుంది. దాని తర్వాత 23,500. సో మనకి ఎనీ రీజన్ ఈ పివోట్ లెవెల్ దగ్గరికి వస్తే అంటే వీక్లీ అండ్ మంత్లీ పివోట్ లెవెల్కి వస్తే మాత్రం అది స్ట్రాంగ్ రిజెక్షన్ రావచ్చు ఇక్కడ ప్రైస్. ఇది మనకు ఒక షార్ట్ ఎంట్రీ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ప్రైస్ 422 కన్నా కింద ఓపెన్ అయింది అనుకోండి, మేబీ 380 మన కీ లెవెల్. ఇన్ కేస్ 380ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మనం ఒక షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. 23,320 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది ఇక్కడ. సో ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం
నెక్స్ట్ లెవెల్ మనకి పెద్దగా సపోర్ట్స్ ఉండకపోవచ్చు డౌన్ సైడ్కి 23,220 వరకు మనం వెయిట్ చేయొచ్చు మన షార్ట్స్ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి. అయితే రివర్సల్ ట్రేడ్ చేసేటప్పుడు మనకి ఒక చాలా ఇంపార్టెంట్ లెవెల్ 23,320. ఇన్ కేస్ ప్రైస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ వెళ్తే మాత్రం మనం ఇంట్రాడే కోసం ఒక లాంగ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు. ఈ లాంగ్ ఎంట్రీ తీసుకుంటే 380 ఆర్ 400 లెవెల్ దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ ఉండాలి. చాలా సింపుల్ రూల్స్ ప్రకారం కొన్ని లెవెల్స్ పెట్టుకొని మనం ఆ లెవెల్ వచ్చిన దాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాతనే మన ప్రాఫిట్ బుకింగ్ కానీ లేకపోతే మన ఎంట్రీ పాయింట్ కానీ స్టాప్ లాస్లు కానీ ఇట్లాంటివన్నీ మనం లెవెల్స్ బేస్ చేసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు. అదే ఇంట్రాడేలో ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే మాత్రం ఈ లెవెల్లో ఉన్నప్పుడు మనకి ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంటుంది అనేది ఆప్షన్ క్యాలిక్యులేటర్ ద్వారా ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకొని దాని ప్రకారం ప్రైస్ మూమెంట్ని బట్టి మనం ఆప్షన్ క్యాలిక్యులేటర్లో ముందే ఆప్షన్స్ క్యాలిక్యులేషన్ చేసుకొని దాని ప్రీమియం ఎలా మూవ్ అవుతుందని దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా చేస్తే ఆప్షన్స్లో ఎక్కువ నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఆప్షన్ ప్రైసింగ్ ఫార్ములా పర్ఫెక్ట్గా తెలవాలి. ప్రైస్ మూమెంట్ని బట్టి మన ఆప్షన్ ఎలా మూవ్ అవుతుంది అనేది పూర్తి నాలెడ్జ్ ఉండాలి. అట్లా ఉంటేనే మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి, లేకపోతే ఆప్షన్స్లో ట్రేడ్ చేయొద్దు. నెక్స్ట్ మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్స్. సో మనం నిన్న అనుకున్న లెవెల్సే, ఇందులో పెద్దగా మార్పు లేదు. ఇక్కడ ఒకటి ఏమైంది చూడండి, నిన్న ప్రైస్ ఈరోజు ఓపెన్ అయిన తర్వాత లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. ఎగ్జాక్ట్లీ మంత్లీ పివోట్ లెవెల్ని సపోర్ట్ లాగా తీసుకుంది. మనం లోయర్ టైం ఫ్రేమ్లో ఒకసారి 15 మినిట్స్ చార్ట్ పెట్టుకుంటే మనకి మంత్లీ పివోట్ లెవెల్ చూడండి, ఇది మంత్లీ పివోట్ లెవెల్. ఇక్కడ ఎప్పుడైతే ఇట్లాంటి క్యాండిల్ ఫామ్ అవుతుందో అది మనకి ఒక మంచి లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ అనుకోవచ్చు. ఇది 15 మినిట్స్ చార్ట్. ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి యూస్ఫుల్గా ఉంటాయి. సో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ కన్సాలిడేట్ అయింది. కొంచెం ఈ వీక్లీ పివోట్ లెవెల్ మనకి ట్రబుల్ చేస్తుంది హైయర్ లెవెల్కి వెళ్ళడానికి. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి వీక్లీ పివోట్కి మంత్లీ పివోట్కి మధ్యలో దాదాపుగా 200 పాయింట్స్ ఉంది. సో మనకు ఒక మంచి 200 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేసి ఉంటే, మనం ఎట్ ద మనీ ఆప్షన్ ట్రేడ్ చేసి ఉంటే ఎట్ ద మనీకి డెల్టా వాల్యూ వచ్చి అప్రాక్సిమేట్లీ 52 పైసా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఒక 200 పాయింట్స్ ప్రాఫిట్ అంటే మనకి అక్కడ ఆప్షన్స్లో 80 to 95 పాయింట్స్ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఆప్షన్స్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు ప్రాపర్ క్యాలిక్యులేషన్తోని. సో ఇప్పుడు మనం రేపటికి లెవెల్స్ చూసుకుంటే ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం కొంచెం కన్సాలిడేట్ అవుతూ ఉంది, హెవీ మూమెంట్ లేదు. సేమ్ లెవెల్స్ మనకి సపోర్ట్ లాగా ఉంటాయి. వీక్లీ పివోట్ పెద్దగా సపోర్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఓన్లీ 80 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. అండ్ లోయర్ లెవెల్లో 49,700 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది, 49,560 సెకండ్ సపోర్ట్. ఇన్ కేస్ హైయర్ లెవెల్కి వెళ్తే మాత్రం మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఇక్కడే రావచ్చు, అరౌండ్ 50,400. సో 50,000ని క్రాస్ చేయొచ్చు. ఇన్ కేస్ అప్ సైడ్ మూమెంటం వస్తే మాత్రం 50,000ని కూడా క్రాస్ చేయొచ్చు. 50,000ని క్రాస్ చేస్తే 50,400, తర్వాత 50,600. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 49,560. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ డేటా ఎలా ఉందో ఒకసారి. స్టాక్ ఫ్యూచర్స్ డేటా కన్నా ముందుగా మనం నిఫ్టీలో ఆప్షన్స్ ఎలా బేస్ అయ్యి ఉన్నాయో చూద్దాం. అంటే ఆప్షన్ ప్లేసింగ్ ఇక్కడ చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ 23,400 ఉంటుంది మనకి జనరల్గా. సో 23,400 దగ్గరికి వస్తే కాల్సే హెవీగా ఉన్నాయి. 41 lakh కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే పుట్స్ మాత్రం ఓన్లీ 34 lakhs ఉన్నాయి. సో 23,400 ఇమీడియట్ రెసిస్టెన్సే ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఇందాక అనుకున్న టెక్నికల్ లెవెల్స్ అలానే కనపడుతున్నాయి. అయితే ఇక్కడ మనకి ఒకటి ఈరోజు జరిగింది, 23,500 దగ్గర పుట్స్, ఇంతకు ముందు ఉన్న పుట్స్ అన్వైండ్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే పుట్స్ తగ్గుతూ ఉన్నాయి. సో కాల్స్ మాత్రం బాగా పెరిగాయి, 63 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్లో ఉన్నాయి. సో 500 ఈ లెవెల్స్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఈవెన్ 450 దగ్గర కూడా కాల్ రైటింగే చాలా ఎక్కువ కనపడుతుంది. సో మోస్ట్లీ మార్కెట్ పార్టిసిపెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డౌన్ సైడ్కి వెళ్ళటానికి అవకాశం ఉంది. సో అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్, అంటే ఆప్షన్ రైటర్ ఎక్స్పెక్టేషన్ జనరల్గా 23,450 దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ జరుగుతూ ఉంది అంటే అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండటానికి అవకాశం ఉంది. సో ఇట్లా మనం కొన్ని పాయింట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి పుట్ సైడ్ కూడా పెద్దగా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే ఇక్కడ పుట్ సైడ్ 49 కాలే ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడికి వస్తే 23,350 అండ్ 23,300 దగ్గర కొంచెం
పుట్స్ హెవీగానే రైట్ అయి ఉన్నాయి. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా పుట్స్ బాగా ఉన్నాయి. 36,68,000 పుట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఉన్నాయి. అండ్ కాల్స్ చూస్తే 14,56,000 మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మనకి 23,300 అనేది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి 23,200 మనం ఇందాక కూడా అనుకున్నాం 23,220 దగ్గర సపోర్ట్ ఉందని. అండ్ 23,250 మనం పెద్దగా కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఇది మాత్రం 23,200 మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. మనం పీసీఆర్ చూస్తే నిఫ్టీకి పీసీఆర్ 0.59 బాగా తగ్గింది. ఇక్కడ ఓవరాల్గా చూస్తే కాల్స్ హెవీగా ఉన్నాయి, పుట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో పీసీఆర్ 0.57 ఉంది. కొంచెం మేబీ రేపు కూడా నెగిటివ్ ఉంటే మార్కెట్ ఓవర్ సోల్డ్ సిచ్యుయేషన్లోకి రావచ్చు ఆప్షన్ డేటా ప్రకారం. సో కొంచెం మనం కాషియస్గా ఉండాలి లెవెల్స్ దగ్గర. ఎందుకంటే పీసీఆర్ ఎప్పుడైతే 0.55 ఆర్ 0.5 లెవెల్ కన్నా కిందకి వెళ్తుందో అప్పుడు కొంత షార్ట్ కవరింగ్ రావచ్చు ఇండెక్స్లో. సో నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో చూస్తే లాంగ్ బిల్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి. లాంగ్ బిల్డప్లో ఓన్లీ 20 స్టాక్సే కనపడుతున్నాయి. అండ్ షార్ట్ బిల్డప్లో 174 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో బాగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చూద్దాం. దాంట్లో టాప్లో ఉంది డెలివరీ. సో ఈరోజు 7% ప్రైస్ పడిపోయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ 22% పెరిగింది. దాని తర్వాత ఆయిల్ ఇండియా, ఇక్కడ కూడా 5% ప్రైస్ డ్రాప్ అయి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ 7% ప్రైస్ డౌన్ అయింది, 17% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఫియనెక్స్ మిల్స్ దీంట్లో కూడా 1.68% ప్రైస్ డ్రాప్ అయి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డ్రాప్ అవుతుంది అంటే ఇక్కడ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. సో ఈ స్టాక్స్లో మనం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. అట్లనే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే టాప్లో ఉంది బర్జర్ పెయింట్స్. బర్జర్ పెయింట్ ఈరోజు బాగా పెరిగింది, 1.33% పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇక మిగిలిన స్టాక్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ హెవీగా పెరగలేదు, కొంచెం పాజిటివ్గా ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్. కాబట్టి వీటిలో కొంచెం పాజిటివ్ అప్రోచ్ ఉండొచ్చు. కాకపోతే ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ వీక్ ఉంది కాబట్టి కొంచెం కాషియస్గా ఉండాలి. ఇవన్నీ కూడా F&O బాస్కెట్లో ఉన్న స్టాక్స్. అంటే ఫ్యూచర్స్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో ఈరోజు బాగా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ చూస్తే కోటక్, పేజ్ ఇండస్ట్రీస్, బర్జర్ పెయింట్, ఎస్కాట్స్, సోలార్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎక్కువ స్టాక్స్ మనకి నెగిటివ్లోనే కనపడుతున్నాయి. ఈరోజు బాగా తగ్గిన స్టాక్ అంటే మనకి F&O బాస్కెట్లో తీసుకుంటే ఆల్కెమ్ ల్యాబొరేటరీ 6% తగ్గింది, మ్యాక్స్ హెల్త్ 6% తగ్గింది, డెలివరీ 5.66% తగ్గింది, లోదా కూడా తగ్గింది, ట్రెంట్, నేషనల్ అల్యూమినియం, సెయిల్, క్రాంప్టన్ ఆయిల్, తర్వాత ఆయిల్ ఇండియా, ABFRL ఇవన్నీ కూడా బాగా తగ్గినాయి. సో మనం జాగ్రత్తగా ఈ స్టాక్స్ చార్ట్స్ పెట్టుకొని టెక్నికల్గా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకో. రేపటి వీడియోలో మళ్ళీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్, దాంతోపాటుగా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఇవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.